మార్కెట్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కోసం హైదరాబాద్ లో వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4-5 తేదీల్లో జరుగుతుంది. రిజిస్టర్ అవ్వడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి లేదా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. సార్, భూమిని నమ్ముకున్నవాడు నష్టపోరు అని ఒక సామెత ఉంది. అవును. కానీ మీరు మాత్రం నష్టపోతారని అంటున్నారు. అవును. ఎందుకు, ఏ ఉద్దేశంతో అంటారు? సో యాక్చువల్ సామెత కరెక్ట్ గా చెప్పాలంటే భూమిని నమ్ముకున్నాడు మోసపోడు, కానీ భూమి మిమ్మల్ని మోసం చేసింది. ఇది నా సామెత. భూమే మిమ్మల్ని మోసం చేసింది. ఎందుకు? బేసిక్ గా ప్రతి ఒక్కళ్ళు భూమి మీద పెట్టుబడి పెడితే పెరుగుద్ది అని చెప్పేసి యూజువల్ అంతే కదా, పెరుగుద్ది అనేది కదా, పెరుగుద్ది కదా ఆబ్వియస్లీ. ఎంత పెరిగింది అనేది ప్రశ్న వేసుకోవాలి. అదే సార్, ఇప్పుడు తరతరాల ఆస్తి అని అంటారు. సో నేను కొన్నా కానీ నా పిల్లలకి ఇద్దాం, సో అలా ఉంది కదా. తర్వాత ఒక 10 years పెరుగుతుంది. వండర్ఫుల్. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. తరాల ఆస్తి మాట ఎత్తావు కాబట్టి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సేమ్ ఆస్తి మీ ఫాదర్ కంటే ముందు మీ తాత దగ్గర ఉన్నప్పుడు ఆ ఊర్లో జమీందారులాగా బతుకుంటాడు. బతికే ఉన్నారు, మంచి జమీందారులా బతుకుంటారు. ఆ ఆస్తి మీ నాన్న దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిగా తగ్గుంటుంది స్టేజ్. అది నీ దగ్గరకు వచ్చేసరికి చిల్లర అయిపోద్ది. మరి అదే భూమి, కానీ సొసైటీలో నీ స్టేటస్ ఎందుకు తగ్గింది? ఎందుకు అంటే ఇక్కడ పాయింట్ హియర్ ఈస్ అది ఎంత పెరగాలో అంత పెరగలేదు. మిగతా వాడి ఇన్వెస్ట్మెంట్స్ దానికంటే ఫాస్ట్ గా పెరిగాయి. ఓకే, దట్ ఈస్ ద లాజిక్. ఒకప్పుడు నీ దగ్గర 50 ఎకరాలు ఉంటే నువ్వు గొప్ప, ఊర్లో నువ్వే జమీందారు, మంచి అద్భుతంగా ఇది కంఫర్టబుల్ లైఫ్. ఇప్పుడు అదే 50 ఎకరాలు ఉంటే ఊర్లో నువ్వెట్లా రాజులా బతుకుతావు? ఓకే, అది ఎంత పెరుగు ఉంటుంది? 50 కోట్లు అయి ఉంటుంది అంతే. అప్పుడు అదే ఈక్వలెంట్ ఉన్న డబ్బులు ఉన్నవాడు ఇంకా వేరే చోట ప్రాపర్ గా ఆలోచించి పెట్టుబడి పెట్టుండే వాడికి మంచి రిటర్న్స్ వచ్చి ఉండే. ది పాయింట్ హియర్ ఈస్ భూమి ఎంత పెరుగుతుంది ఇది తెలుసుకోండి ముందు. భూమి పెరుగుద్ది, నేను ఇది చాలాసార్లు చెప్పా. ఒక ఇటుక పెట్టెని తీసుకొని వచ్చి మీరు బీరువాలో పెట్టి 10 సంవత్సరాల తర్వాత అమ్మినా దాని రేట్ డబుల్ అయింది. భూమి కూడా అంతే. యూ గాట్ మై పాయింట్. మరి ఇటుక కూడా పెరిగింది కదా రేటు. చిన్నప్పుడు ఇటుక నాకు తెలిసినప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు, ఇప్పుడు ఎంత? 5 రూపాయలు ఉంది. 15-20 రూపాయలు ఇటుక. 15 ఉందా? పెరిగిందా? అవును. ప్రతిదీ పెరుగుతుంది. దాన్ని ఇన్ఫ్లేషన్ అని అంటాం. ఇన్ఫ్లేషన్ తో పాటుగా నీ భూమి పెరిగిందా? ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసుకుంటూ నీ భూమి నీకు రిటర్న్ ఇచ్చిందా? సార్, ఇక్కడ భూమి గురించి వచ్చాం. సో అందులో భూమిలో చాలా రకాలు ఉంటాయి. సో అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకున్నాం. సో ఒక ల్యాండ్ని మీరు ఫిజికల్ అసెట్ ఏదైతే ఉందో, సో అదని ఒక ప్రోడక్ట్ లా చూడండి, అది మీరు నెలకి ఎంత వస్తుందో అది చూడండి అని అన్నారు. ఓకే, నెలకి క్యాలిక్యులేట్ చేసాం. సో ఒక ఎండ్ ఆఫ్ ది డే అక్కడ ఏదో ఓఆర్ఆర్ పడినా కానీ, వాట్ ఎవర్, ఓఆర్ఆర్ అనే కాదు, ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ ఆ భూమి చుట్టూ జరిగినా కానీ ముందే కొనేసి ఉంచుకుంటే అది మీరు చెప్పినట్టు 7% అయితే పెరగకుండా. వండర్ఫుల్ క్వశ్చన్. ఇప్పుడు ప్రతి భూమి రేటు పెంచడానికి ఓఆర్ఆర్ ప్రతి భూమి పక్క నుంచి తిప్పుకుంటూ పోరు కదా. ఓఆర్ఆర్ కాదు, ఇంకా డెవలప్మెంట్ అయినా, ఇండస్ట్రియల్ యాక్టివిటీ అయినా కానీ, ఏదైనా ఏ డెవలప్మెంట్ అయినా నిహాల్, ఏ డెవలప్మెంట్ అయినా ఒక ఏరియాకే పరిమితం. ఉదాహరణకి మీ విజయవాడ గురించి చెప్తా. ఫస్ట్ విజయవాడ అంటే మీ ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ అయినప్పుడు క్యాపిటల్ ఫస్ట్ నూజివీడు అనుకున్నారు. పుకార్లు వచ్చినాయి. అవును, అక్కడ ఫుల్ డబ్బులు పెట్టారు. అవును, అవునా? ఆ తర్వాత ఏమైంది? అమరావతికి షిఫ్ట్ అయింది. అక్కడ డబ్బులు పెట్టిన వాళ్ళందరూ చాలా మంది పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుల పాలి పెద్ద ఎత్తున కొనేశారు, డబ్బులు పెట్టేసి. ఆ తర్వాత రేట్ లేదు. తర్వాత ఇటువైపు వచ్చింది అమరావతికి. ఓకే, అప్పుడు అక్కడ పెట్టుబడి పెట్టినోడు ఇప్పటికి బాగుపడ్డా? ఆ రేటుకి కొన్నాడు, ఆ హైప్ రేటుకి లేదు. ఇప్పటికీ ఇక్కడ అమరావతిలో కొన్నాడే బాగుపడలేదు. భూమి విలువలు ఉన్నాయి కానీ కొనేవాడు ముందు రావట్లేదు. కొనేవాడు లేడంటే విలువ లేదని. ఓకే, కానీ రేట్లు అయితే బాగానే పెరిగినాయి కదా. రేట్ అంటే ఎట్లా పెరుగుద్ది? కొనేవాడు లేకపోతే హూ విల్ డిసైడ్ ద ప్రైస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ల్యాండ్? ద బయర్. ఓకే, బయరే కదా. ద ట్రాన్సాక్షన్ జరిగితేనే కదా దీని విలువ ఇది అని డిక్లేర్ చేసేది. బయర్ లేకుండా నువ్వు విలువను ఎట్లా చెప్తావు? ఎవరు డిసైడ్ చేస్తారు? ఇది పాయింట్ 1. భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ ఇప్పుడు పెరిగినంత అస్సలు పెరగదు. ఇప్పుడు పెరిగినంత పెరగదు. ఎన్ని సంవత్సరాల వరకు? ఎప్పటికీ పెరగదు. ఇంకా అదేంటి సార్? ఇండియాలో రియల్ ఎస్టేట్ బ్లాక్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి పెరుగుతుంది. వైట్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనుకో. ఒక భూమి 5 కోట్లు అంటే వైట్ లో డబ్బులు 5 కోట్లు ఇచ్చే దమ్ము ఎంతమందికి ఉంది? డబ్బులు ఉన్నాయి, వైట్ లో 5 కోట్లు ఎవడివ్వగలుగుతాడు? చాలా తక్కువ. ఎగ్జాక్ట్లీ. వైట్ ట్రాన్సాక్షన్ పెరుగుతుందా పెరగట్లేదా? పెరుగుతుందా? ఇప్పుడైతే పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ అందరూ సఫర్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళ భూమి అమ్ముకొని దేనికైనా వాడాలి ఆ డబ్బుని అని అంటే, ఆ బ్లాక్ ని వైట్ చేయాలంటే కింద మీద పడుతున్నారు. అవును. 2, మనం ఎంత పెద్ద మేధావులు అంటే కష్టపడి సంపాదిస్తాం డబ్బులు.
ట్యాక్సులు కడతాం, ఇన్కమ్ ట్యాక్స్. జాగ్రత్తగా విత్డ్రా చేసి బ్లాక్ చేసి మరి భూమి కొంటాం. ఎంత తెలియగలమో కదా మనం. మన డబ్బులు మనం బ్లాక్ చేస్తాం. ఎవ్రీ మంత్ ఎంత కొంత ఇన్కమ్ జనరేట్ చేయడానికి అనుకోవచ్చుగా. ఇన్కమ్ జనరేట్ చేయాలంటే నువ్వు కమర్షియల్ కొనాలి, ల్యాండ్ ఎవరు కొనమన్నాడు? సో నువ్వు వెళ్ళి అపార్ట్మెంట్ కొంటే బ్లాక్ తీసుకోడుగా, వైటే తీసుకుంటా. వైట్ తీసుకుంటారు కదా, నువ్వు అది చేయాలి కదా మరి. అపార్ట్మెంట్ ఇన్ ద సెన్స్ కమర్షియల్ కాంప్లెక్స్ కొనుక్కో, వైట్ తీసుకుంటారు కదా వాళ్ళు. నువ్వు జాగ్రత్తగా ఏం చేసావు, బుర్రంతా వాడి జీవితకాలం సంపాదించిన డబ్బుని భద్రంగా ట్యాక్స్ కట్టిన డబ్బుల్ని బ్లాక్ చేసి పడేసావు. ఏం జరుగుతుంది తెలుసా? వన్స్ నువ్వు భూమి అమ్మావు, నీకు డబ్బులు వచ్చాయి, నువ్వు కష్టపడే సంపాదించావు, నీ డబ్బే, అది నీకు తెలుసు, ఐటీకి తెలియదు. నువ్వు వచ్చి బ్యాంక్ అకౌంట్లో వేసుకుని అమ్మిన తర్వాత వాళ్ళు లెక్కలు అడుగుతారు, నువ్వు చెప్పకపోతే 100% ఫైన్. నువ్వు 50 లక్షలు బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటే 50 లక్షలు ఫైన్ కట్టాలి. మరి ఎంత తెలివిగా ఆలోచించాం. ఈ రియల్ ఎస్టేట్ భూమి రేటు పెరగడానికి కారణం బ్లాక్. మరి సొంతిల్లు కొంతమంది కొనుక్కుంటారని. సొంతిల్లు ఇస్ డిఫరెంట్ బాల్. అది ఎమోషన్ కి సంబంధించింది, అది కొనాలి. ఆ టైం వచ్చినప్పుడు డెఫినెట్ గా కొనాలి. ఆ టైం పాయింట్ ఏంటి అని అంటే, రియల్ ఎస్టేట్ మీరు అనుకుంటున్నట్టుగా మిమ్మల్ని అయితే బాగుపరచలేదు. ఓకే, నా ఎస్టాబ్లిష్మెంట్ అది. నేను అందరినీ అనట్లేదు. హైటెక్ సిటీ హైవే మీద కొనుక్కున్నాడు బాగుపడ్డాడు, హైవేల మీద కొనుక్కున్నాడు బాగుపడ్డారు, అక్కడ ఊరు బిల్డింగ్ బాగుపడ్డాడు. గది తప్పించి భూములు లేవా? మిగతా ఎంతమంది బాగుపడ్డారు? 10 ఏళ్ల క్రితం అమరావతిలో కొన్నోడికి ఇంకా అదే రేట్లో ఉన్నారు. అవును, కొనేవాడు ముందుకు రాలేదు. నాకు తెలుసు అది, నాకు చాలా మంది ఉన్నారు క్లయింట్స్. ఓకే, ఏడ్చుకుంటూ అమ్మేస్తున్నారు. 10 ఏళ్ళు వేస్ట్ అయిపోయిన డబ్బులు. 15 లక్షలు పెట్టాను సార్, అప్పుడు ఏదో పెరిగిపోద్ది అంటే వెంచర్ వేస్తే ఎవరో, కనీసం మ్యూచువల్ ఫండ్లో పెట్టున్నా కానీ అది 60 లక్షలు అయ్యి ఉండేది. ఇప్పుడు అదే 15 లక్షలకు అమ్ముతాన్ని ఎవడు కొనట్లేదు అని. మోసపోయారా లేదా? అదైతే మోసపోయారు. ఈ ట్యాగ్ లైన్ ఎవరిది? వ్యాపారం చేసేవాడిది. బిజినెస్ అంతే, వాడు బాగుపడ్డాడు అంతే. వాడు తప్పులేదు, వాడు వ్యాపారం చేసాడు, అదే వాడు తప్పులేదు. మోసపోవడం మన తప్పు. నువ్వు ఆలోచించాలి కదా. నువ్వు జాగ్రత్తగా సంపాదించిన డబ్బుని బ్లాక్ చేసి వాడి చేతిలో పెట్టి ఎంత కష్టం అవుతుంది తెలుసా? ఒక్కొక్కళ్ళకి ₹1 కోటి ల్యాండ్ అమ్మితే వాడికి 10 లక్షలు వైట్ వస్తుంది, వాళ్ళకి 90 లక్షలు క్యాష్ని వైట్ ఎట్లా చేస్తారు? చాలా కష్టం, అసలు అవ్వదు. ఎక్కడో చోట దొరికిపోతారు కదా. పెద్ద అమౌంట్ కదా ₹1 కోటి అంటే. దేర్ ఆర్ పీపుల్ ఐ హావ్ సీన్ 2 కోట్లు ట్రాన్సాక్షన్ చేస్తే చిన్న చిన్న వైట్లు ఇస్తున్నారంట. ఏం చేస్తారంటే ఏం చేయలేరు, అంతే. ఇంట్లో కట్టలు పెట్టుకొని రోజుకొని ఖర్చు పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టుకుంటే ఏమవుద్ది డబ్బు? దొంగలు ఎత్తుకుపోవటం కాదు. ఎస్, దొంగలు ఎత్తుకుపోతారు. ఇన్ఫ్లేషన్ అన్న దొంగ సంవత్సరానికి 7% చొప్పున గాన్. ఖాళీగా ఇంట్లో పెట్టావుగా, దొంగతనం జరగడం అవసరం లే. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా 6-7%, నీ ₹1 కోటి 7 లక్షలు గయా ఖాళీగా పెట్టావు ఇంట్లో. బ్లాక్తో ఎంత ప్రాబ్లం? రియల్ ఎస్టేట్ పెరగడానికి కారణం బ్లాక్ మనీ. మనం బ్లాక్ మనీతో ట్రాన్సాక్షన్ చేయాల్సిన వాళ్ళం కాదు. బ్లాక్ మనీ మేబీ ఫర్ పొలిటీషియన్స్, మేబీ బ్రైబ్స్ తీసుకునే వాళ్ళకి అది. మనం అయితే అది కాదు కదా. క్లీన్గా కడుతున్నాం కదా ట్యాక్సెస్. సో రియల్ ఎస్టేట్లో అట్లా పెడితే పెరుగుద్ది అని నమ్మకండి. రానున్న రోజుల్లో వైట్ ట్రాన్సాక్షన్ పెరగబోతుంది. వైట్ పెరిగితే రియల్ ఎస్టేట్ పెరగదు. ఓకే, సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.